మీకైతే రోజు తినే కొద్దీ తినాలనిపించేలా పన్నీర్ పులావ్ అయితే సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా మనం ఇంట్లో రోజు వండుకునే బియ్యంతోనే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకుంటున్నా. అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి పన్నీర్ అనేది మీడియం సైజులో కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు అనేది అప్డేట్ అనేది వస్తుంది కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ తిప్పుకుంటూ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అనేది. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిందంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే సరిపోతుంది. బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటే సరిపోతుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకుంటున్నా. పులావ్ ఎందులో చాలో అందులోనే తగినంత ఆయిల్, లవంగాలు, ఇక్కడ దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు మన దగ్గర ఉంటాయి కదా కొన్ని, అవి వేసేసి తర్వాత పొడుగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి అనేది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసినవి క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే ఒక 2 టమాటాలు అనేవి తీసుకున్నా నేను. 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. టమాటో వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది పులావ్ది. కాబట్టి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడైతే మగ్గించుకోవాలి. టమాటో అనేది మగ్గాలి, అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కారం, ధనియా మసాలా, కొంచెం గరం మసాలా, పన్నీర్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. పన్నీర్ పులావ్ కాబట్టి పన్నీర్ మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అంతా ఒకసారి అంతా కలిపేసుకొని, మాడిపోతుంది చూసుకోండి. మసాలా వేసిన తర్వాత అయితే అందులోనే ఉప్పు కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఇక్కడైతే బియ్యం అనేది తీసుకుంటున్నా. నార్మల్ బియ్యమే ఇవి, బాస్మతి అయితే కాదు, మన ఇంట్లో బియ్యమే. ఒక గ్లాస్ బియ్యానికి నేనైతే 1 కేజీ చేస్తున్నా ఇప్పుడు, కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అనేది పడుతుంది. చూసుకొని వేసుకోండి. అప్పుడే పొడి పొడిగా చాలా బాగుంటుంది. బాస్మతి బియ్యం కూడా అవసరం లేదు. ఇక్కడైతే నేను చేంజ్ చేసిన కడాయి అనేది అందులో అయితే సరిపోలే కాబట్టి పెద్దది తీసుకున్నా. ఇంకా ఆ తర్వాత వాటర్ వేసిన తర్వాత పన్నీర్ ఫ్రై చేసుకునేవి కూడా వేసేసుకొని పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకొని క్లోజ్ చేసుకోవడమే. ఒక 20 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.